ఫైనలీ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023ని అనౌన్స్ చేశారు. అయితే అవార్డ్స్ వచ్చిన మూవీస్ చూసాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ క్రియేట్ అయింది. పైగా ఈ మూవీస్‌కి నేషనల్ అవార్డ్ వచ్చుంటే ఇంకా బావుండేది అని కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పుడు మేమెందుకు షేర్ చేసుకోకూడదు? సో 2023లో సెన్సార్ పూర్తి చేసుకొని నేషనల్ అవార్డ్ వచ్చే కేపబిలిటీ ఉన్న మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకా లాగ్ లేకుండా వీడియో మొదలు పెడదామా? వైసోలేట్ మామా ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా తెలుగు సినిమా లిస్ట్ చూద్దాం. తర్వాత వేరే లాంగ్వేజెస్ దగ్గర కూడా వెళ్దాం. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ హాయ్ నాన్న. 2023లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు మూవీ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ ఎవర్ అని కూడా చెప్పొచ్చు. బెస్ట్ ఫిలిం ఫ్రమ్ తెలుగు అనే కేటగిరీలో అవార్డు గెలుచుకునే కెపాసిటీ ఉన్న మూవీ హాయ్ నాన్న. కానీ అంతకంటే ఎక్కువగా మూవీలో ఉండే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ గారు ఇచ్చిన మ్యూజిక్ కి నేషనల్ అవార్డు ఇచ్చే కెపాసిటీ ఉంది. నేనే కాదు చాలా మంది ఇప్పటికీ ఈ మూవీలో సాంగ్స్ ని లూప్ లో వింటున్నారు. ముఖ్యంగా గాజు బొమ్మ అండ్ అమ్మాడి సాంగ్స్ అయితే ఇంకా ఎక్కువగా వింటున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక పాయింట్ లో చెప్పాలంటే ఈ మూవీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా ఒక అవార్డ్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చేంత కెపాసిటీ ఉందా అంటే ఎస్. ఒక సీన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లైమాక్స్ లో జైరాన్ గారు నాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వచ్చే బీజిఎం ఉంటది చూడండి, అది ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. ఆ సీన్ అంత బాగా రావడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో కానీ ఆ సీన్ లో బీజిఎం కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంతే కష్టపడ్డారు అండ్ అంతే ఎమోషనల్ గా ఇచ్చారనిపించింది. సో నా వ్యూలో పర్టికులర్ గా ఈ 2 కేటగిరీస్ లో హాయనన మూవీకి నేషనల్ అవార్డ్ గెలుచుకునే కెపాసిటీ అయితే ఉంది. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 2 విరూపాక్ష. విరూపాక్ష మూవీ ప్రస్తావన వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీలో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడకుండా ఉండరు. సో మ్యాటర్ అర్థమైంది కదా. స్క్రీన్ ప్లే కేటగిరీలో ఈజీగా ఈ మూవీకి నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. మరి సుకుమార్ గారు రాసిన స్క్రీన్ ప్లే అలాంటిది. ఓన్లీ స్క్రీన్ ప్లేనే కాదు సౌండ్ డిజైన్ కేటగిరీలో కూడా ఈ మూవీకి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. థియేటర్ లో ఈ మూవీ చూసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మర్చిపోలేను. సగం ఆ సౌండ్ డిజైనే భయపెట్టింది మామా. మరి ఈ మూవీ థియేటర్ లో మీరు చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 3 బలగం. నిజం చెప్పాలంటే ఈ మూవీని మొదటిసారి చూసినప్పుడే ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చుద్ది అనుకున్నట్టే నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఓన్లీ బెస్ట్ లిరిసిస్ట్ కేటగిరీలో మాత్రమే వచ్చింది. యాక్చువల్లీ ఈ మూవీకే నేషనల్ అవార్డు వచ్చుద్ది అనుకున్నా. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ తెలంగాణ కల్చర్ కానీ అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి చాలా బ్యూటిఫుల్ గా చూపించారు ఈ మూవీలో. అందుకే ఈ మూవీకి ఈజీగా నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు అనుకున్నా. అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది. బట్ జనాల హృదయాల్లో మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ఇది. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 4 సలార్. రీసెంట్ టైమ్స్ లో రిపీట్ వాల్యూ ఉన్న మూవీస్ రావడం చాలా తగ్గిపోయింది. అలాంటి టైంలో యాక్షన్ మూవీలా వచ్చి మర్చిపోనివ్వకుండా మల్టిపుల్ టైమ్స్ రీవాచ్ చేసేలా చేసిన మూవీయే ఇది. చూసే ప్రతిసారి విపరీతమైన హై వస్తుంది. దానికి కారణం ఆ యాక్షన్ బీజిఎం అండ్ సౌండ్ డిజైన్. పర్టికులర్ గా ఈ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకునే కెపాసిటీ ఉన్న మూవీ ఇది. మూవీలో అన్ని ఫైట్స్ ఒక ఎత్తు అయితే కాటేరమ్మ ఫైట్ అండ్ మైన్ ఫైట్ అయితే ఇంకొక ఎత్తు. అండ్ ప్రభాస్ ఈ మూవీలో డైలాగ్స్ చాలా తక్కువ ఉన్న తన స్క్రీన్ ప్రెసెన్స్ తో దుమ్ము దులిపాడు. డిప్రెషన్ నుంచి దూరం అవ్వాలి, విపరీతమైన హై రావాలి అంటే సలార్ చూడటం కంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ లేదు ఏ మూవీ లవర్కైనా. సో యాక్షన్ బీజిఎం అండ్ ఎస్ఎఫ్ఎక్స్ విషయంలో నేషనల్ అవార్డు గెలుచుకునే కెపాసిటీ ఉన్న మూవీ సలార్. తెలుగు లిస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వేరే లాంగ్వేజెస్ వైపు ఒక లుక్ వేద్దాం. నంబర్ 1 చిత్తా. తమిళ్ సినిమా నుంచి 2023లో నేను చూసిన ద బెస్ట్ మూవీ చిత్తా. అదే తెలుగు టైటిల్ చిన్న. బెస్ట్ తమిళ్ కేటగిరీలో కానీ బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అయినా ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చే కెపాసిటీ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 2 మూవీ గురించి మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒక ఓటీటీ మూవీ రికమెండేషన్. ఇది కూడా సిద్ధార్థ్ మూవీనే. రీసెంట్ గా 3BHK రిలీజ్ అయింది. యాక్చువల్ గా మూవీకి నేను రివ్యూ ఇద్దామనే అనుకున్నా, కానీ వేరే తెలుగు ఇంపార్టెంట్ మూవీ రావడం వల్ల అదే డేట్ నా నేను ఈ మూవీకి వెళ్ళలేకపోయాను. నిన్న నేను ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత చూసా. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి తండ్రి ప్రతి కొడుకు చూడాల్సిన మూవీ. అంటే రిచ్ ఫ్యామిలీస్ చూడకూడదన్న ఉద్దేశం కాదు. మీ ఫాదర్ తో కలిసి సినిమా చూడండి. మీరు ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. సెకండ్ హాఫ్ కొంచెం డీవియేటింగ్ గా ఉన్న సినిమా మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉంది. మీరు అనుకోవచ్చు ఏముందిలే డ్రాగన్ లాంటి మూవీనే కదా అని. అది సినిమా. కానీ 3BHK
బిహెచ్కే ఇది రియల్ లైఫ్ నే సినిమాగా చూపించారు. సో ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే తప్పకుండా మీ ఫాదర్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇది ఒక కమర్షియల్ సినిమా అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా ఇట్స్ అ రియలిస్టిక్ ఫిల్మ్. చాలా మటుకు మన లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మన లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి పోర్థోసిల్. ఐ థింక్ చాలా మంది ఈ మూవీ చూసే ఉంటారు. సోనీ లివ్ లో ఉంది, మిస్ అవ్వకుండా చూసేయండి. 2023లో నేను చూసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇది. అండ్ ఈ మూవీని బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలోకి ఒక నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. అంత ఇంట్రెస్టింగ్ గా మూవీని ప్రెజెంట్ చేశారు మనకి. ఇప్పుడు లిస్ట్ లో నెంబర్ 3 ద గోట్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లారిఫికేషన్, ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది కానీ సెన్సార్ మాత్రం 2023లోనే పూర్తయింది. సో ఈ మూవీని కూడా కన్సిడర్ చేయొచ్చు. అందుకే చెప్తున్నా, కళ్ళు మూసుకొని బెస్ట్ యాక్టర్ కేటగిరీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి అవార్డు ఇచ్చేయచ్చు. ఆ మూవీకి ఆయన పడ్డ కష్టం గానీ, ఆయన డెడికేషన్ కానీ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అల్టిమేట్ లెవెల్లో ఉంటాయి. మరేమో తెలీదు ఆయనకి అవార్డు రాలేదు, అందుకే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఒక కమర్షియల్ సినిమాకి ఒక నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటా అని మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 4 వచ్చేసి కిల్. బెస్ట్ యాక్షన్ కేటగిరీలో ఈ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకునే స్కోప్ ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది. ఈ మూవీలో ఉండే యాక్షన్ పర్సనల్ గా నాకు చాలా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్ అ లాట్. ఓటీటీలో చూసా ఈ మూవీని. కొన్ని రీజన్స్ వల్ల థియేటర్ లో మిస్ అయ్యా. థియేటర్ లో మిస్ అయ్యి చాలా తప్పు చేశాననిపించింది నాకైతే. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 5 OMG2. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ నుంచి బెస్ట్ యాక్టర్స్ వరకు చాలా కేటగిరీస్ లో ఈ మూవీకి అవార్డు వచ్చే స్కోప్ చాలా ఉంది, కానీ ఒక్క అవార్డు కూడా రాలేదు. చాలా మంచి సినిమా అండ్ ఎంతో గొప్ప మెసేజ్ ని డెలివర్ చేశారు ఈ మూవీ ద్వారా. మరి ఎంతమంది చూసారో ఈ మూవీ నాకైతే తెలీదు, అందుకే స్టోరీ గురించి అయితే చెప్పడం లేదు. నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసేయండి. చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి, చూస్తా. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 6 యానిమల్. యానిమల్ మూవీకి సౌండ్ డిజైన్ కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది, కానీ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రణబీర్ కపూర్ గారికి నేషనల్ అవార్డు ఇచ్చే స్కోప్ చాలా గట్టిగా ఉంది. ఆయన ప్రీవియస్ మూవీస్ అయిన రాక్ స్టార్, బర్ఫీ, సంజు మూవీస్ ద్వారా కూడా రణబీర్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నారు, కానీ ప్రతిసారి మిస్ అవుతూనే వచ్చింది. అండ్ ఈసారి కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మిస్ అయింది, కానీ నెక్స్ట్ వచ్చే ఆయన అప్కమింగ్ మూవీ యానిమల్ పార్క్ అయినా ఆయనకి నేషనల్ అవార్డు వస్తుంది అంటారా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. సో ఇది మేము కలెక్ట్ చేసిన లిస్ట్. మీకున్న ఒపీనియన్ లిస్ట్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. పైగా చాలా మంది నేషనల్ అవార్డ్స్ కోసం మోసాలు కూడా జరుగుతున్నాయని సోషల్ మీడియాలో డిస్కషన్లు పెడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అది నిజమే అంటారా? కామెంట్స్ లో చెప్పండి తప్పకుండా. మరి ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.